హాయ్! బాగున్నారనుకుంటానండి. నేను శ్రీనివాస్. మీ శ్రీనివాస్‌ని మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. మా ఇంట్లో ఇవాళ మా అబ్బాయి ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. నాన్న ఫిష్ అక్వేరియం తెస్తాను నాన్న, ఫిష్‌ని పెంచుకుంటాను. నేను వద్దు, వద్దురా బాబు అన్నాను. కానీ ఇవాళ వాడు అనుకున్నది సాధించాడండి. వాడు తెచ్చేసాడు. 3 ఫిష్‌లు తీసుకొచ్చాడండి. అవి ఎంత బాగున్నాయో. ఒకటి వైట్ కలరు, యెల్లో కలరు అండ్ పింక్ కలర్ అండి. వైట్ కలర్ దాని పేరు డింగు అని పెట్టేసాడండి. తర్వాత యెల్లో కలర్ పేరు పింగు, తర్వాత టింగు అని రెడ్ కలర్ దాని పేరు పెట్టేశారు. అవి చలాకీగా ఇప్పుడే అలవాటు పడ్డాయి గదండీ ఇంటికి రాంగానే. దాన్ని జాగ్రత్తగా వాటిని ఎక్వేరియంలో పెట్టేసి దాంట్లో వాటర్ పోసేసాము. అవి అటు ఇటు తిరుగుతుంటే మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉందండి కూర్చుంటే. కానీ పాపం జాగ్రత్తగా పెంచాలి, మనం తీసుకొచ్చామనే కాదు, అవి కూడా జీవులు మనలాగే. వాటికి రోజు ఆహారం పెట్టాలి, వాటిని మెయింటెనెన్స్ చేయాలి. అదే చెప్తుంటాను నేను. చాలా సంతోషం అండి. మా ఇంట్లో అదొచ్చేటప్పటికి నేను కాసేపు కూర్చున్నాను. నాలో ఉండే కొంచెం యాంగ్జైటీ, స్ట్రెస్ కూడా తగ్గిపోయింది వాటి ముందు కూర్చుంటే. చాలా బాగుంటాయి. మీరందరూ కూడా తెచ్చుకోండి. ఫిష్ అక్వేరియం ఇంట్లో పెట్టుకోండి. ఏదన్నా స్ట్రెస్, స్ట్రెయిన్, యాంగ్జైటీ ఉంటే వాటి ముందు కూర్చుంటే పోతాయండి. ఓకే. మీ శ్రీనివాస్ మళ్ళీ కలుస్తాడు. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.